ticket. Do you have? You have? No, I will put the daddy. No problem. Let them do that. You do. Okay. That one could accept. Okay. Right time అనేది. This is the right time. జాగ్రత్త అక్కడ కొంచెం. You also go ahead. ఇంకెవరైనా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేయాలని అనుకున్న వాళ్ళు చేయొచ్చు ఇప్పుడే. Buddhigadu, come. అలానే చూస్తే తెలియని అది మాటలతో చెప్పలేని ఈ భావన కలుగుతూ ఉంది. వాళ్ళు భూమి మీద వారి కార్యాలను ముగించుకొని చేయవలసినవన్నీ చేసి తాము ప్రేమించినా తాము ప్రేమించబడ్డా దేవుని సముఖానికి వారు వెళ్ళారు కనుక భూమి మీద ఉన్నవాళ్ళు ఎక్కువ శ్రద్ధ కలిగి మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎట్లా ఉన్నామని అనుకోవాలి, ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి ఎవరికి. మరి అటువంటి జీవితం వచ్చిన వారు నిజంగా ధన్యులు. ఇప్పుడున్నటువంటి ప్రపంచం చాలా కాంప్లికేట్ అయిపోయి ఉంది. కృత్రిమ ప్రపంచంలో మనం ఉన్నాం. రోజు రోజుకి సాతాను యొక్క కార్యాలే అధికమైపోతున్నాయి. దుష్టత్వం ప్రబలిపోతుంది. దేవుని ఎరిగిన వారు దుష్టత్వం తమకు అంటకుండా యేసయ్య యొక్క కృప చేత వారు ప్రత్యేకించబడిన వారై లోకంలో సమాధానంతో ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మంచి మార్గాన్ని దేవుని బిడ్డగా జీవించడం, మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవటం. ఏదో ఆర్భాటం, చాలా మందికి మినిస్ట్రీ అనేసరికి చాలా ఆర్భాటం కింద తయారైంది. అది ఆర్భాటంతో కూడింది కాదు. ఐ బిలీవ్ మినిస్ట్రీ ఇది నాట్ సంథింగ్ ఆర్భాటాలు వీడి చేయలే. అది నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. మై ఫాదర్ డిడ్ హిజ్ మినిస్ట్రీ లాంగ్ బ్యాక్. హీ బిగాన్ హిజ్ మినిస్ట్రీ when I was rather young, much younger than now. Back in 1970, he began his evangelistic outreaches everywhere, and he organized. My dad organized. Our father organized. Both parents, they organized with their own resources meetings and invited people to participate, and they shared their testimonies, and they opened up the Word of God and tried to preach as much as they knew. But God blessed their effort. వారి ద్వారా చాలా మంది విశ్వాసంలో పాల్గొన్నారు. అంటే విశ్వాసులుగా చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పక్కనున్న వాళ్ళు రావట్లా. ఆయన ద్వారా మేళ్లు పొందిన వారు ఇంకెక్కడెక్కడికో
మరి వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ చేసుకుని వారు అక్కడక్కడే స్థిరపడిపోయి అలా చేశారు. అందరూ ఒక చోట ఉండమని కాదు మనం చెప్పేది, కానీ నేర్చుకున్న మంచి మార్గాలు ఎలా నేర్చుకున్నామో అలా కొనసాగించుకుంటే మంచిది. మరి అది తాతయ్య గారికి మూడవ కుమారుడు మా నాన్నగారు, మా అత్తయ్య గారికి. మరి ఇప్పుడు వారి ముగ్గురు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మొత్తం మా పెదనాన్న ఇరువురు, వారి పెద్దమ్మలు, అలాగే వారిలో కుటుంబాల్లో కొంతమంది పిల్లలు కూడా చనిపోయారు. చనిపోకుండా ఎవరు ఉండరు, కానీ ఇది ఒక విషాదం. బట్ చాలా మంది మా కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. నాన్నగారుని అనుసరించి దేవుని సేవలో మొదటి నుంచి పాల్గొన్నటువంటి సుందరరావు గారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన సాక్ష్యాన్ని కొనసాగించుకుంటూ స్థానిక సంఘంలో కాపరిగా పనిచేస్తూ